బంగ్లాదేశ్తో తొలి టెస్టు విజయంతో భారత క్రికెట్ జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సాధించింది. ఈ మ్యాచ్లో 280 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ టెస్టుల్లో ఓడిన మ్యాచ్ల కంటే గెలిచిన మ్యాచ్ల సంఖ్యను ఎక్కువ చేసుకుంది. 1932 నుంచి భారత్ టెస్టు క్రికెట్ ఆడుతుండగా ఇప్పటివరకు ఓడిన మ్యాచ్ల కంటే గెలిచిన మ్యాచ్లే ఎక్కువగా ఉండడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే బంగ్లాదేశ్తో తొలి టెస్టుతో కలిపి భారత క్రికెట్ జట్టు ఇప్పటివరకు 580 టెస్టు మ్యాచ్లు ఆడింది. ఈ మ్యాచ్ కు ముందు వరకు భారత జట్టు గెలుపోటముల సంఖ్య సమానంగా ఉండగా తాజా ఫలితంతో టెస్ట్ క్రికెట్ లో టీమిండియా సాధించిన విజయాల సంఖ్య 179కి పెరిగింది. ఇదే సమయంలో ఓడిన మ్యాచ్ల సంఖ్య 178గా ఉంది. అయితే టీమిండియా ఆడిన 222 మ్యాచ్లు డ్రాగా ముగిగా ఒక మ్యాచ్ టై అయింది. టీమిండియా గత 92 ఏళ్లుగా టెస్ట్ క్రికెట్ ఆడుతుండగా భారత జట్టు సారథులుగా 36 మంది బాధ్యతలు నిర్వహించారు. భారత్ ఆడిన తొలి టెస్టు జట్టు కెప్టెన్ గా సికే నాయుడు బాధ్యతలు నిర్వర్తించారు. 36వ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్నాడు. అయితే ఈ 92 ఏళ్లలో భారత్ తరఫున 314 మంది క్రికెటర్లు టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టారు. ఈ జాబితాలో తొలి ప్లేయర్ గా అమర్ సింగ్ నిలిచాడు. 1932లో లండన్ లో అమర్ సింగ్ భారత టెస్ట్ జట్టు తొలి క్యాప్ అందుకున్నాడు. ఇక టీమిండియా యువ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ ఈ ఏడాది మార్చి 7న ధర్మశాలలో జరిగిన టెస్ట్ లో చివరిసారిగా టోపీ అందుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు తన తొలి మ్యాచ్ లోనే విజయం సాధించి ఈ ఫీట్ సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ రెండో ప్లేస్ లో ఉంది. తన మూడో టెస్టు ఫలితంతో ఆఫ్ఘాన్ ఈ రికార్డు క్రియేట్ చేసింది. పాకిస్తాన్ 16వ టెస్ట్ తో, ఇంగ్లాండ్ 23వ టెస్ట్ తో, వెస్టిండీస్ 340వ టెస్ట్ మ్యాచ్ లో ఈ ఫీట్ ను సాధించాయి. 340 మ్యాచ్ల తర్వాత దక్షిణాఫ్రికా కూడా ఓటముల కంటే విజయాల సంఖ్యను ఎక్కువగా మార్చింది. న్యూజిలాండ్, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్లు మాత్రం ఇంకా రికార్డు సాధించలేదు. ఆ జట్లు ఆడిన మ్యాచ్ల్లో గెలిచిన వాటి కంటే ఓటముల సంఖ్య ఎక్కువగా ఉంది.